రాజగోపాల్లు, రాయపాటి సాంబశివరావులు, టీజీ వెంకటేష్లు ఇవాళ ఈ మార్వాడి వెంకటేష్లు తలుగుతున్నారు మనకి. కాబట్టి వాళ్ళ అబద్ధాల ప్రవాహాలకు కట్టవేసేటటువంటి పని మనం ఇక్కడ నుండి ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. రెండోది ఏంటంటే, సాంస్కృతిక పరంగా వాళ్ళు చేస్తున్నటువంటి దాడిని ఎదుర్కోవడానికి మన దగ్గర ఒక ప్రత్యామ్నాయ ప్రణాళిక ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ ప్రత్యామ్నాయ ప్రణాళికని రూపొందించి మన జనాన్ని మనం హింస వైపు కాకుండా ఎడ్యుకేషన్ వైపు నడిపించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ ఎడ్యుకేషన్ వైపు నడపడానికి మా పృథ్వన్నకి, డాక్టర్ జిల్క శ్రీనివాస్ అన్నకి ఇవాళ వచ్చినటువంటి సంఘాలు ఎవరైతే ఉన్నారో, ఆర్యవైశ్య సంఘాలు, విశ్వకర్మ సంఘాలు, ఈ సంఘాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరితో కలిపి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఫామ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. దీనికి ఆమోదయోగ్యమైతే గట్టిగా చప్పట్లు కొట్టండి. ఒక జాయింట్ యాక్షన్ కమిటీ తెలంగాణని రక్షించుకోవడానికి, తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ అనేది అవసరం ఉన్నది.